అన్న బ్యాక్ వర్కౌట్ చేయాలని ఉంది, కానీ నీలాగా నేను డంబిల్స్ వేయలేకపోతున్నాను. అరే రే పెద్ద సమస్య వచ్చిందే. సరే ఈ రోజు డంబిల్స్ బార్బిల్ లేకుండా సింపుల్ ఎక్విప్మెంట్ చెప్తాను, ఇంట్లో ఉండి ఎవరైనా సరే దీన్ని చేసుకోవచ్చు. బావా ఎలా అనేది చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. బావా ఈ ఎక్విప్మెంట్ తయారు చేయడానికి మన దగ్గర ఒక రాడ్ ఉంటే సరిపోద్ది. దాని పొడవు 5 నుంచి 6 అడుగులు ఉంటే సరిపోద్ది. ఆ రాడ్ ని అయితే ఒక పక్క దేనికో దానికి తాడేసి కట్టేయండి. ఒక పక్క కట్టేసిన తర్వాత రెండో పక్క అయితే ఓపెన్ గా ఉంటుంది కదా, అది కొంచెం ఎత్తులో ఉండేటి ఏదో ఒకటి పెట్టండి. బార్బిల్ ప్లేట్లు చేసుకోమంటే చాలా మంది కష్టంగా ఉన్నాయని చెప్తున్నారు. నాకు తెలిసి విలేజ్ లో ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా ఈ రాళ్ళు అయితే ఉంటాయి. మొత్తం రాయితో చేశారు కాబట్టి వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మీ వెయిట్ ప్లేట్స్ కోసం అయితే ఈ వెయిట్స్ అయితే యూజ్ చేయండి, చాలా గట్టిగా ఉంటాయి. మీ అందరికీ ఒకే మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చాలా మందికి జిమ్ అనేది అవైలబుల్ గా ఉండదండి, ఇంకా విలేజెస్ లో ఉన్న వాళ్ళకి ఛాన్సే లేదు. మీలాంటి వాళ్ళ కోసమే నేను కంటెంట్ స్టార్ట్ చేశానండి. మన హోమ్ మేడ్ జిమ్ ఎక్విప్మెంట్స్ కోసం, మన ఇంట్లో ఉండే చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ మరియు పనికిరాని సామాన్లతోనే నేను వర్కౌట్ చేసి ఎంత బాడీ అయితే బిల్డ్ చేయగలిగాను. మీ దిమాగ్ లో ఒకే మాట ఉంచుకోండి, మనం వర్కౌట్ చేయాలంటే మనకి వెయిట్స్ కావాలి. ఆ వెయిట్ అనేది ఐరన్ తో చేసిన లేదా సిమెంట్ తో చేసిన లేదా గోల్డ్ తో చేసిన వెయిట్ అనేది అన్ని ఈక్వల్ గానే ఉంటాయి. ఆ మాత్రం దానికి ఆన్లైన్ లో డంబిల్స్ బుక్ చేసి మీ డబ్బులు అయితే ఎవరు వేస్ట్ చేసుకోకండి, ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావండి. వర్కౌట్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొంతమందికి జిమ్ అవైలబుల్ గా ఉన్నా కూడా వాళ్ళ దగ్గర మనీ కూడా ఉండదు. ఇంట్లో వర్కౌట్ చేద్దామంటే ఎవరేమనుకుంటారని అదొక సిగ్గు. అలా సిగ్గుపడితే మనం ఎప్పటికీ ఒక బాడీ అయితే బిల్డ్ చేయాలి. నేను చెప్పేది ఒకటే, ఇంట్లో కూడా వర్కౌట్ చేసి మనం అయితే ఒక బాడీ అయితే బిల్డ్ చేయొచ్చు. దీనికి 100% రీజన్ అయితే మీకు నమ్మకం లేకపోతే నా అకౌంట్ ఓపెన్ చేసి నా వీడియోస్ చూసి కంటెంట్ బాగుంటే మాత్రం జిమ్ చేద్దాం అనుకున్న నీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. అందరికీ సాయిరామ్.